ఇక కాంగ్రెస్ షోకాజ్ నోటీసులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ మల్లన్న స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే బీసీలకి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా ఉంది అన్నారు మల్లన్న. అయితే ఈ నోటీసులకి తాను భయపడేది లేదు అంటున్నారు. రాహుల్ గాంధీ బాటలో పయనిస్తూ బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారంటూ ప్రశ్నించారు. బీసీ సమాజంతో మాట్లాడి షోకాజ్ నోటీసులకి సమాధానం ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతాను అంటున్నారు తీన్మార్ మల్లన్న. షోకాజ్ నోటీసుల ఎపిసోడ్ పై తీన్మార్ మల్లన్న ఇంకేమంటున్నారు? మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. కులగణంపై వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసును జారీ చేసింది. సిఎల్పి భేటీ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే ఈ షోకాజ్ నోటీసును జారీ చేసింది. ప్రస్తుతం మనతో పాటు తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ షోకాజ్ నోటీసును? ఈరోజు కాంగ్రెస్ పార్టీ జారీ చేసింది. సిఎల్పి భేటీలో కూడా మీ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు మిమ్మల్ని సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఇంకా షోకాజ్ నోటీస్ అయితే నా దగ్గర ఏం కాగితం రాలేదు. సరే ఏదో అక్కడక్కడ చూస్తున్నా షోకాజ్ నోటీస్ ఇట్లా జారీ చేసి. సరే ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నా వివరణ కోరుతూ ఉంది. చెన్నారెడ్డి గారు రకంగా చెప్పాలంటే బీసీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ప్రధానంగా దేనికోసం షోకాజ్ నోటీసు? తీన్మార్ మల్లన్న షోకాజ్ నోటీసులకు ఇంకో దానికో ఏం పెద్దగా మాలో ఏం మార్పులో చలనాలో ఏముండవు. అయితే షోకాజ్ నోటీసు ఈ కులగణనలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఎందుకు చెప్తా ఉన్నంటే కాంగ్రెస్ పార్టీ తప్పుల తడకగా కులగణన చేయమని చెప్పలేదు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదో తూతూ మంత్రంగా చేసి ఏదో లెక్కలు తగ్గించో ఎక్కువ చేసో గందరగోళంగా చేయాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా కాంగ్రెస్ పార్టీ అది విధానమే కాదు. కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఉంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం క్లియర్గా ఇంప్లిమెంట్ చేయలేక విఫలమైపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ కూడా ఆ నివేదిక నమ్మే పరిస్థితిలో లేడు. ఎందుకు నమ్మట్లేదు అంటే జనాభాను తగ్గించి చూపడం, అప్పర్ క్యాస్ట్ జనాభాను పెంచి చూపడం, ఇది కంప్లీట్గా జానారెడ్డి గారి నివేదిక అనేటువంటి అభిప్రాయానికి తెలంగాణ సమాజం వచ్చింది. కాబట్టి తెలంగాణ సమాజానికి వీళ్ళు సమాధానం చెప్పుకోవాలి. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇస్తే ఏం జరుగుతుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమానికి బీసీలకు షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే షోకాజ్ నోటీసు ఇచ్చినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగిపోతుంది, ఇంకా ఎవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు ఏమైనా ఉంటే అటువంటివి తొలగించుకోండి. ఒక ఫేక్ లెక్కలు తయారు చేసి ఇవాళ ప్రజల్లో కుదరడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల బీసీలకు తర్వాత మిగతా వర్గాల వారికి ఒక అనుమానం రేకెత్తేటువంటి అవకాశం ఉంది, గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. మేము జానారెడ్డి గారు మీరు 100% బీసీలకు ద్రోహం చేస్తున్నారు, అది మాకు క్లారిటీ ఉంది. బీసీల ప్రధాన శత్రువు జానారెడ్డి గారు. ఇక ఈ ఎమ్మెల్యేల విషయానికి వస్తే తీన్మార్ మల్లన్న ఆయనను మేం గెలిపించినాము, ఆయనని మా పైసలు పెట్టి గెలిపించినామని చెప్తా ఉన్నారు. ఏమన్నా ఉండాలి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన నేను అలుపేరుగానే పోరాటం చేస్తున్నప్పుడు వీళ్ళు గాంధీ భవన్ కాడ టికెట్ల కోసం కొట్లాడుతున్నారు. నేను 10 సంవత్సరాలు గత పాలకుని పైన ఓ యుద్ధం ప్రకటించి యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు ఆడబన్నారు. వీళ్ళు నన్ను గెలిపించినారు. నేను 42 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పి 42 నియోజకవర్గాలు నేను సొంతంగా తిరిగి ప్రచారం చేస్తే వీళ్ళు గెలిచి నేను గెలిచిరని చెప్తారా? మాకు గెలిచే బలం ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రాజీనామా చేస్తే నేను కూడా చేస్తే ఇద్దరం కలిసి పోటీ చేద్దాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఒకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు ఒక్కటైపోయినాయి. వాళ్ళ బీసీల మీద దెబ్బ కొట్టే విధంగా ఈ నివేదిక తీసుకొస్తే మా బీసీ ప్రజల కంటే ఈ షోకాజ్ పెద్దది ఆయుధం పట్టేవాళ్ళ. నాకు నా ప్రజల ముందు ఇది చాలా చిన్నది. సో కాంగ్రెస్ పార్టీకి బీసీలను దూరం చేస్తున్నటువంటి దొంగలు ద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షోకాజ్ నోటీస్ వెంటనే జారీ చేయాలి. బీసీ సమాజం నన్ను రిప్లై ఇవ్వమంటే నేను ఇస్తా. కానీ ఒకటి, తీన్మార్ మల్లన్న అంటోడు ఎవ్వడి ముంగట మోకరిల్లడు. పార్టీతో ప్రభుత్వానికి నష్టం చేస్తున్న వ్యక్తుల మీదే నేను మాట్లాడానంటున్నారు తీన్మార్ మల్లన్న. షోకాజ్ నోటీస్ 12వ తారీఖు వరకు టైం ఉంది. దీనికి సంబంధించి బీసీ సమాజం అంతటితో మాట్లాడిన తర్వాతనే రిప్లై గురించి ఆలోచిస్తా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్ కలిసి ప్రభాకర్ టీవీ.